హాయ్ అండి, నమస్తే. నేను ఇప్పుడు సత్యం శంకరమంచి గారు రచించిన అమరావతి కథలు పుస్తకంలో నుండి ఒక కథను చదవబోతున్నానండి. ఈ అమరావతి కథలకు 1979వ సంవత్సరంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. శామ్ బెనగల్ దర్శకత్వంలో అమరావతి కథలు దూరదర్శన్లో కూడా ప్రసారమయ్యాయి. ఇందులో నుండి నేను ఇప్పుడు రాగి చెంబులో చేపపిల్ల అనే కథను చదవబోతున్నానండి. సుబ్బమ్మ గారు పండు ముత్తైదు, 70 ఏళ్ళు దాటుతున్నా కాయబారు మనిషి. నడుం వంగలేదు, చూపు తగ్గలేదు. నిప్పుల మీద నీళ్లు చల్లేటంత ఆచారం, నిప్పుతో నీళ్లని శుద్ధి చేసేటంత వీరమడి. ఈ ముక్క మాట వరుస కనడం లేదు. సుబ్బమ్మ గారింట్లో నీళ్ల గాబు చూస్తే అక్కడ బొగ్గులు తేలుతూ కనిపిస్తాయి. ఒడ్డెర వాళ్ళు కృష్ణ నుంచి తీసుకొచ్చి పోసిన నీళ్లు కనుక మండుతున్న కట్టెపేడు ఒకటి తీసుకెళ్ళి ఆ గాబులో ముంచుతుంది. అప్పుడు ఆ నీళ్లు శుద్ధి అయినట్లు. అలా శుద్ధి అయిన నీళ్లతో కల్లాపు జల్లి ముగ్గు వేసి ఆ పైన వంటిల్లో అలుక్కొని పొయ్యి అలికి అక్కడ మళ్ళీ ముగ్గు వేసి కృష్ణకి స్నానానికి బయలుదేరేటప్పటికీ 9 అవుతుంది. కావిళ్లతో నీళ్లు తెచ్చే వాళ్ళకి దూరంగా నడుస్తూ దోవలో కవ్వమ్మ గారింట్లో కరివేపాకు అడిగి రామయ్య గారి దొడ్డి దగ్గరికి వచ్చేసరికి రామయ్య గారి కర్రీ ఆవు సుబ్బమ్మ గారిని చూసి బుసలు కొడుతుంది. సుబ్బమ్మ గారికి ఆ ఆవంటే గొప్ప భక్తి. అదేం కర్మమో, ఆ ఆవు ఈవిడ్ని చూడ్డం ఆలస్యం కొమ్ములు విస్తురుతూ పలుపు తెంపుకోబోతుంది. సుబ్బమ్మ గారు చిన్నబుచ్చుకున్న ముఖంతో బతిమలాడుతూ, మా అమ్మ కదూ, మా తల్లి కదూ, మా పార్వతీదేవి కదూ, అమ్మ అమ్మ అంటూ ప్రార్థిస్తుంది. ఆ ఆవు వినదు. రుసరుసలాడుతూ కదం తొక్కుతుంది. ఇక లాభం లేదని రామయ్య గారి పాలేర్ని పిలిచి పలుపు పట్టుకోమని సుబ్బమ్మ గారు ఆవు వెనక్కు వెళ్ళి ఆవు పంచితం తల మీద చల్లుకొని దండం పెట్టుకుని కృష్ణరేవులోకి వచ్చేసరికి 10 గంటలు అవుతుంది. బట్టలు ఉతుక్కొని స్నానానికి నీళ్ళలోకి దిగేసరికి మరో గంట. సుబ్బమ్మ గారి స్నానం అయ్యేసరికి సూర్యుడు అస్తమిస్తాడని వాడుక. ఆవిడ స్నానం చూడవలసిందే. ఎన్ని 100 సార్లు నీళ్లలో మునుగుతుందో చెప్పలేము. ఒక్కొక్క దేవుడి పేరున ఒక్కో మునక. దిక్కు దిక్కుకు తిరిగి వందనాలు, ప్రదక్షిణాలు, పేరు పేరున అర్ఘ్యాలు. అలా మునిగి మునిగి ఉతికిన బట్టలు భుజాన వేసుకొని బిందెతో నీళ్లు ముంచుకొని ఒడ్డుకి 10 అడుగులు వేసేదో లేదో ఆ బిందెడు నీళ్లు పారబోసేది. కారణం ఏమీ లేదు. ఏ ఉప్పర సరావయ్యో ఎదురుగా వచ్చేవాడు, అంతే. మళ్ళీ కృష్ణలో మునిగి నీళ్లు ముంచుకు పైకొచ్చి అన్నం మెతుకు కాలి కింద పడిందని మళ్ళీ నీళ్లు పారబోసేది. మళ్ళీ మునక, మళ్ళీ నీళ్ల బిందె. వస్తుంటే చింత చెట్టు మించి కొంగ రెట్ట వేసిందేమో అన్న అనుమానం కొద్దీ మళ్ళీ నీళ్లు పారబోసేది. ఇలా పారబోసిన నీళ్లతో రేవంతా బురదయ్యేది. అనేక గండాలు తప్పించుకుంటూ మంచినీళ్ల బిందె ఇంటికి చేరడానికి గంట పైగా పట్టేది. 12 గంటలు దాటుతున్న వేళ పొయ్యి రాజేసేది. నడుస్తున్న నేలంతా మడినీళ్లు చల్లుకుంటూ వండుతున్న ప్రతి వస్తువు మీద మడినీళ్లు చిలకరిస్తూ వంట సాగించేది. సుబ్బమ్మ గారి భర్త సత్యనారాయణ గారు పిల్లలకి పాఠాలు చెప్పి ఆకలి లోపల ఉరకలు వేస్తుంటే నీరసంగా స్తంభానికి ఆనుకుని కూర్చునేవాడు. ఎంతసేపటికి వంటింట్లోంచి పిలుపు రాదు. కాసేపు వంటింటి వైపు, కాసేపు చూరులో పిచ్చికల వైపు చూస్తూ నిమిషాలు లెక్క పెడుతుండేవాడు. 1 గంటన్నరకు వంటవగా అప్పుడు దొడ్లో తులసికోట దగ్గర పూజ ప్రారంభించేది సుబ్బమ్మ గారు. తులసమ్మకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసి స్తంభానికి అంటుకుపోయిన భర్తను ఉద్దేశించి స్నానానికి లేవండి అనేది. సత్యనారాయణ గారు ఆ పిలుపందుకొని చెంగున లేచి గాబులో నీళ్లు 4 చెంబులు నెత్తిన గుమ్మరించుకొని ధావలీ కట్టుకుని పీట మీద వాలేవాడు. ఆయన భోజనం అయ్యాక తను వడ్డించుకుని తిని ఎంగిళ్ళెత్తి సుబ్బమ్మగారు మైలపడేసరికి 3 దాటేది. అలా ఒక రోజున భోజనం ముగించుకొని వరండాలో పీట తల కింద పెట్టుకొని సుబ్బమ్మగారు చెంగు వాల్చుకు పడుకుంటే ఆవిడకు ఉన్నట్టుండి దాహమేసింది. మొదట్లో లేవడానికి బద్దకించి అలాగే పడుకుంది. ఆ రోజున పండు మిరపకాయల కారంలో నెయ్యి ఎక్కువ వేసుకుందో ఏమో, దాహం ఆగలేదు. లేచి వంటింట్లోకెళ్ళి రాగి చెంబుతో నీళ్లు ముంచుకుని సగం తాగి చెంబులోకి చూస్తే ఇంకేముంది, కొంప మునిగింది. శివశివ అంటూ చెంబు వదిలేసి తను పడిపోయింది.
ఆ మూతకి నిద్రపోతున్న సత్యనారాయణ గారు ఉలిక్కిపడి లేచి పరిగెత్తుకొచ్చారు. చూస్తే ఆ రాగి చెంబు నీళ్లలో అడుగున చేపపిల్ల. తలుపానుకొని చెంగు కళ్ళగడ్డం పెట్టుకుని కుమిలిపోతుంది సుబ్బమ్మ గారు. ఆ నీళ్లతోనే అన్నం వండింది, ఆ నీళ్లతోనే పప్పు చేసింది, ఆ నీళ్లతోనే పచ్చడి నూరింది, ఆ నీళ్లతోటే దేవుడికి నైవేద్యం పెట్టింది, అవే తాగింది. అట్లా తన మడి మండిపోయింది. కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది సుబ్బమ్మ గారు. అలా ఏడుస్తున్న సుబ్బమ్మ గారిని చూసి సత్యనారాయణ గారు అన్నారు, పిచ్చిదానా, నువ్వు స్నానం చేసే కృష్ణలో చేపలు లేవా? ఒడ్డిర చవరాయి మైలా, నువ్వు తినే అన్నం కాలికి తగిలితే మైలా, నీ లోపల మైల లేదా? సుబ్బమ్మ గారు కళ్ళెత్తి చూసింది. ఎవరినీ అంటకుండా మడిగా ముత్యపు చిప్పలో ముత్యంలా బతకాలనుకుంది. నీళ్లలో చేపలా బతకాలని తెలిసింది కాదు. అందుకేనేమో రామయ్య గారి కర్యావు తనని చూస్తే పొడవడానికి వస్తుంది. కథ అయిపోయిందండి. మరో కథతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ.